బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతుంది. ఇక ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయంపై ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇక వీటి నుంచి చల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ సోమవారం రాత్రి వరకు పూర్తి కాలేదు. అయితే 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కట్టి ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. కట్టలు కట్టే ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉండడంతో వాటితో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక తొలి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇటు ఆదిలాబాద్, మెదక్ కానీ అలాగే కరీంనగర్, నిజామాబాద్ లో కానీ ప్రధానంగా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. దాదాపుగా నిన్న ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఏదైతే మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ప్రధానంగా 3 పార్టీల నుంచి బరిలో దిగారు. వారితో పాటుగా మొత్తం స్వతంత్ర అభ్యర్థులు కలిపి 56 మంది పోటీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తం అంటే ఈ ఏదైతే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 2,50,106 ఓట్లకు సంబంధించి కూడా పోలైన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిన్న నుంచి కూడా వాటిని కట్టలు కట్టడం కావచ్చు, ఏదైతే ఓట్లకి సంబంధించి కూడా చెల్లని ఓట్లకు సంబంధించి కూడా వేరు చేసిన ప్రక్రియకు సంబంధించి కూడా రాత్రి వరకు సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దీంట్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. మరోవైపు అంజిరెడ్డికి సంబంధించి ఆయన ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా బరిలో దిగిన నేపథ్యం కావచ్చు. ఇక బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణకు సంబంధించి కూడా బరిలో దిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంబంధించి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కరీంనగర్ స్థానం నుంచి కూడా ఆయన అభ్యర్థిగా కొనసాగారు. ఆయన సొంత జిల్లాకి సంబంధించి కావచ్చు, అక్కడ అత్యధికంగా ఓటర్లు ఆ జిల్లాకి సంబంధించి ఉన్న నేపథ్యం, ఆయనకు ఆల్ఫోర్స్ అనే విద్యా సంస్థలకు సంబంధించి కూడా కలిగిన నేపథ్యం కావచ్చు. వాళ్ళంతా కూడా ఆ జిల్లాకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ప్రత్యేకంగా ప్రచారాలు చేసిన చూసుకున్నట్టయితే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపుగా ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరొక బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు? రైట్, ఇదైతే ఈ సంబంధించి అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే ఈ పోలింగ్ జరుగుతుందో పోలింగ్ సంబంధించి కూడా కొన్ని ఏదైతే కొత్తగా ఓటకు కలిగిన వారికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే మార్కింగ్ విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఇక పోలింగ్ అంటే చెల్లని ఓట్లకు సంబంధించి కూడా అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ సంబంధించి 56 మంది బరిలో ఉన్నారు కాబట్టి ఇక మిగతా సంబంధించిన అక్కడ ప్రసన్న హరికృష్ణ సంబంధించి కూడా బీఎస్పీ నుంచి కూడా బరిలో ఉన్న నేపథ్యంగా ఉంచి అంటే ఓట్లు చీలే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా అంటే వచ్చిన పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ కావచ్చు, 50,000 పైగా ఉద్యోగాల భర్తీ చేసింది. మరోవైపు యువతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ కావచ్చు, నైపుణ్య యూనివర్సిటీలు కావచ్చు, ఇక టీజీపీఎస్సీకి సంబంధించి కూడా ప్రక్షాళన చేసిన విషయం కావచ్చు, వీటన్నిటిని అంశాలకు సంబంధించి కూడా విద్యార్థులతో మమేకమవుతూ ప్రచారం చేశారు. సుడిగాలి పర్యటన సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా సుడిగాలి పర్యటన సభలు నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది ప్రభుత్వం. సంబంధించి అంశాలన్నిటిని కూడా తీసుకెళ్లే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రధాన పోటీ మాత్రం ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక నార్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా
విజయ ధీమా వైపు అయితే చూపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఇప్పటికే చాలా వరకు సర్వేలు కావచ్చు, ట్రెండ్స్ కావచ్చు, నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా గెలుపు ఖాయమైన కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే అయితే హరీష్ మనం చూసుకున్నట్టయితే ఇటు చెల్లని ఓట్లు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో విజయంలో ఏదైనా తారుమారయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చెల్లని ఓట్లకు సంబంధించి కూడా ఇప్పుడు వేరు చేస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా చెల్లని ఓట్లు సంబంధించి కూడా పక్కన పెడతారు. దానికి సంబంధించి ఆ చెల్లని ఓట్లు ఎవరికి సంబంధించి పోల్ అయ్యాయి, దాంట్లో మొదటి ప్రాధాన్యత ఎవరికి కలిగి ఉన్నారనే దానిపైన కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా సంబంధించిన కూడా చెల్లిన ఓట్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యత సంబంధించి ఎవరికి వస్తుందనే పైన కూడా గెలుపు ధీమా ట్రెండ్స్ కొనసాగుతాయి. కాబట్టి మొత్తంగా మొదటి ప్రాధాన్యత పైన కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ సంబంధించి కూడా. గతంలో సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఏదైతే సొంతం చేసుకునేందుకు సంబంధించి కూడా పనిచేయాలి అందరూ అని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ మరోవైపు ఏదైతే ఈ ముగ్గురు సంబంధించి కూడా ప్రధాన పార్టీలో బరిలో ఉన్నారు కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పోటీ చేయలేక నేపథ్యం అయితే కావచ్చు. మొత్తంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ట్రెండ్స్ ఆయన వైపు చూపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక నిన్న సంబంధించి కూడా జరిగిన ఉమ్మడి ఏదైతే పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నిన్న ఆ గెలుపు కూడా సొంతం చేసుకునే నేపథ్యం అయితే కనిపించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు సంబంధించి కూడా PRTU సంబంధించి మలక బీజేపీ నుంచి కూడా పోటీ చేసిన మలక కుమరయ్యకు సంబంధించి విజయం సాధించారు. ఇక మరోవైపు ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఆ స్థానానికి సంబంధించి మిగతా ఏదైతే అభ్యర్థికి సంబంధించి కూడా గెలుపునే చూపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది, మిగతా సంబంధించి కూడా మద్దతు తెలిపింది. ఇక ఈ దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా గెలుపు ధీమాతో పనిచేశారు. తర్వాత పట్టభద్రులతో ఓటును వేయించుకునేందుకు ప్రచారాలు చేశారు. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసిన అక్కడ సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి అక్కడ ఓటర్లకి తీసుకెళ్లి ప్రచారాలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ఈ ఓట్లు సంబంధించి కూడా తెల్లని ఓట్లు తర్వాత ఏదైతే ప్రాధాన్యత క్రమం ఓట్లు లెక్కిస్తూ ఉంటారో తర్వాత ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ట్రెండ్స్ మాత్రం ఏదైతే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వైపు చూపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఈ రోజు ఫలితాలు ఏ సమయానికల్లా వచ్చే అవకాశం ఉంది హరీష్? ఎందుకంటే ఇది ప్రాధాన్యత క్రమం సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతా ఉన్నది. ప్రధానంగా 56 మంది బరిలో ఉన్నారు కాబట్టి ఇక దానికి సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఈ చెల్లని ఓట్లకు సంబంధించి కూడా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. చెల్లని ఓట్లకు సంబంధించి అవి ఎన్ని పోలయ్యాయని కూడా ప్రధానంగా లెక్కిస్తారు. తర్వాత ప్రాధాన్యత క్రమం సంబంధించి ఇక మొదటి ప్రాధాన్యత కావచ్చు, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ప్రాధాన్యత క్రమంలో సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి ఇక దాంట్లో ఒక్కొక్కటిగా ఎలిమినేషన్ అవుతూ వస్తారు. 56 మందికి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రోజు సంబంధించి అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు ఈ రోజు రాత్రి సమయం వరకు అయితే సమయం పట్టే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.